హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఒక వారం తర్వాత మీ ముందుకు రావడానికి మళ్ళీ ఒక ఏడుగురు ప్రయాణం చేసే బండితోనే వస్తున్నానండి. ఆ వెహికల్ నెంబర్ కూడా చాలా బాగుంటుంది, ఫ్యాన్సీ నెంబర్. ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండితో మీ ముందుకు వస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ 2014 మోడల్ అండి. డెలివరీ డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు సింగిల్ హ్యాండ్ మీద తిరిగిన బండి. ఈ వెహికల్ ఇప్పటి వరకు ఏ యాక్సిడెంట్ అనేది ఆ వెహికల్కి తెలియదండి. అలాంటి వెహికల్ ఈరోజు మీ ముందు చూపిస్తున్నాను. వెహికల్ మాత్రం 2,90,000 వరకు తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి. ప్రతి 10,000 కిలోమీటర్లకి షోరూమ్ ఆయిల్ మెయింటైన్ చేశారు. ప్రతిదీ మనకి షోరూమే అప్డేట్ చేశారు. ఆ వెహికల్ మీకు పూర్తిగా వీడియోలోకి వెళ్ళి నాకు వివరంగా చెప్తానండి. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. మీకు చెప్పబోయే టయోటా ఫార్చునర్. ఈ టయోటా ఫార్చునర్ వచ్చేసరికి 2014 మోడల్ అండి. 2 వీల్ డ్రైవ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, వైట్ కలర్. ఈ వెహికల్ మీరు నెంబర్ కూడా చూడొచ్చండి. సింగిల్ నెంబర్ 1 అని పెట్టారు, బట్ ఇది ఆర్టీఏ నెంబర్ ప్రకారంగా 0001. ఆ విధంగా ఈ వెహికల్ నెంబర్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు వెహికల్ ఎక్కడ డ్యామేజెస్ అవ్వలేదు, కానీ ఈ వెహికల్ మాత్రం చిన్న టచ్అప్ అయితే అయిందండి. ఈ ఫ్రంట్ బంపర్ దగ్గర ఇటు కార్నర్లో చిన్న టచ్అప్ అయింది తప్ప పార్ట్స్ మాత్రం ఏం మారలేదు. వెహికల్ మీరు ఇప్పటి వరకు మీకు ఇంజన్ చూపించలేదండి. మీకు ఇంజన్ చూపిస్తాను. ఒక్కసారి రండి సార్. మీరు వెహికల్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడొచ్చండి. మొత్తం A to Z చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ ఇది డ్యామేజ్ అయింది, ఈ పార్ట్ దెబ్బ తగిలింది అని అనే ప్రదేశంలో అయితే ఎక్కడా లేదండి. వెహికల్ అయితే కనుక ఒరిజినల్ వెహికల్. ఈ బంపర్కి ఈ కార్నర్కి జస్ట్ టచ్అప్ అయింది తప్ప యాక్సిడెంట్ అయితే కాదు. ఈ వెహికల్ ప్రైస్ కూడా నేను మీకు ఇప్పుడే చెప్తున్నానండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 11,50,000 చెప్తున్నాం. కొద్దిగా బార్గెన్ చేసుకోవచ్చండి, పెద్ద వేరియేషన్ అయితే రాదు. 2014 టయోటా ఫార్చునర్. ఈ వెహికల్ తిరిగింది 2,90,000 తిరిగిందండి. ఇది మనం మెయింటైన్ చేస్తే ప్రతి 10,000 కిలోమీటర్లకి మనం మెయింటైన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అంటే ఈ బళ్ళలో మేము 5 లక్షల కిలోమీటర్లు తిరిగిన బళ్ళు చూసాం, 7 లక్షలు తిరిగింది చూసాం, 9 లక్షల కిలోమీటర్లు తిరిగిన బళ్ళు చూసామండి. మన మెయింటెనెన్స్ని బట్టి ఈ వెహికల్ మనకు ఉంటుందండి. అలాగే మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ సీట్ కవర్స్ బాగాలేదు సార్. సీట్ కవర్స్ ఒక్కసారి వేయించుకుంటే సరిపోతుంది. ఈ డోర్లోనే 4 డోర్లకి సంబంధించిన పవర్ విండోస్ ఈ డోర్లో అమర్చబడి ఉందండి. అదేవిధంగా రిమోట్ సెంటర్ లాకింగ్ వస్తుంది. కీలోనే రిమోట్ సెంటర్ లాకింగ్ వస్తుందండి. డ్రైవర్ సీట్ కూడా హైట్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. సీట్ కవర్లు బాగాలేదు సార్. సీట్ కవర్ ఒక్కటి వేసుకుంటే ఇంటీరియర్ బాగుంటుంది. అంటే ఈ కాస్ట్ నేను చెప్పడం అనేది చాలా తక్కువే సార్. 2014 ఫార్చునర్ 11,50,000 అంటే చాలా తక్కువ. ఒకసారి మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయండి సార్. మీరు కనుక్కున్న తర్వాత ఈ వెహికల్ గురించి ఆలోచించండి. అలాగే ఇంటీరియర్ చూస్తున్నట్లయితే 2 సేఫ్టీ ఫీచర్స్ చెప్పుకోవచ్చు. ఈ స్టీరింగ్ కాలం ఒకటి, కో డ్రైవర్ సీట్ అక్కడ వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అదేవిధంగా ఈ డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కాలంలోనే వాయిస్ కంట్రోల్స్, ప్లేయర్ సంబంధించిన వాయిస్ కంట్రోల్స్ వస్తాయండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, గేర్ నాబ్. మీరు అదేవిధంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ వస్తుంది. ఈ 4 డోర్లకి ఫ్రంట్ డోర్లలో ఈ యొక్క మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన స్పీకర్లతో వస్తుందండి. అలాగే రేర్ చూసుకున్నట్లయితే 2 నెంబర్స్ కంఫర్ట్గా కూర్చోడానికి అనుకోకుండా వే అని చెప్పొచ్చు. ఆ 2 నెంబర్స్ కూడా ఆ లెగ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ, హెడ్ స్పేస్ కానీ చాలా బాగుంటుందండి. ఎంత దూరం ప్రయాణం చేసినా మనకి అలుపు రాదు ఈ బండ్లలో.
అలాంటి బండ్లని చెప్పుకోవచ్చు. గట్టి బళ్ళని చెప్పి అంటారండి. ఈ గట్టి బళ్ళని కూడా దీనికొచ్చే గేజ్ ఏదైతే ఉందో ఐరన్ గేజ్, ఆ గేజ్‌ని బట్టి ఇవి గట్టి బళ్ళని చెప్తారు సార్. మనకి ఇన్‌సైడ్ వెళ్ళటానికి, రావటానికి ఫుట్ రెస్ట్ కూడా మనకి యాక్సెసరీస్ రూపంలో వేపిచ్చారు. మీరు టైర్స్ కూడా చూడొచ్చు. టైర్ కండిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 75-80% బటన్‌తో ఉందండి. ఇంక్లూడింగ్ అలాయ్ వీల్‌తో వస్తుంది సార్. అలాగే ఇటు సైడ్ మీరు బాడీ పార్ట్ చూసుకున్న వెహికల్ అయితే ఎక్కడ చిన్న చిన్న గీతలున్నాయి తప్ప పార్ట్‌లు మార్చడం గానీ, ఆహ్, రిపేర్‌లు అవ్వటం గానీ, మేము దెబ్బలు తగిలినాయా, డోర్ మారింది ఎలా చూస్తామంటే ఈ బీడింగ్స్ బట్టి మాకు అర్థమవుతుంది. ఈ మౌల్డింగ్స్ బట్టి మాకు అర్థమవుతుందండి. ఇది ఒరిజినలా లేదంటే రీప్లేస్ చేశారనేది అలా అవుతుంది సార్. నంబర్ చూసుకోవచ్చండి. ఈ నంబర్‌కే అప్పట్లో ఇలాంటి నంబర్ కావాలంటే గనక చాలా ఎక్కువ పెట్టి తీసుకునేవాళ్ళు. అలాంటి నంబర్ గల బండి మీకు చూపిస్తున్నానని చెప్తున్నాను తప్ప, దాన్ని బట్టి రేట్ ఉందని చెప్పట్లేదు సార్. అలాగే రేర్ చూసుకున్నట్లయితే 7 నంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోవడానికి అనుకోకుండా వే చూడొచ్చండి. మీకు టాప్‌లోనే ఏసీ కంట్రోల్స్, ఏసీ వెంట్స్‌తో వస్తుంది సార్. ఫ్రంట్ 2, మిడిల్‌లో 2 అండి. మిడిల్‌లో 3 మెంబర్స్ కూర్చోవచ్చండి. రేర్‌లో 3 మెంబర్స్ కూర్చోవచ్చు. ఈ విధంగా వే అలాగే ఈ 7, 8 మంది ప్రయాణం చేయడానికి కావాల్సిన లగేజ్ స్పేస్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్ సార్. ఫార్చునర్‌లో 2 రకాలు ఉండేవి. 4 వీల్ డ్రైవ్ ఒకటి, 2 వీల్ డ్రైవ్ ఒకటి. అందులో ఈ వేరియంట్ వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్. మీరు ఇటువైపు భాగం చూసుకున్నా, ఇటువైపు బాడీ లైన్ చూసుకున్నా సరే, మీరు ఒక్కసారి చూడొచ్చండి. వెనక బంపర్ నుంచి ముందు బంపర్ వరకు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వటం గానీ, పార్ట్‌లు మారటం గానీ, ఈరోజు మనం ఈ పని చేసుకోవాలి అనేది కూడా ఏమీ లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొనొస్తున్నాను. ఈ వెహికల్ అయితే గనక ఆంధ్ర పాసింగ్ బండే సార్. మీరు చూడొచ్చు ఏపీ 31. 31 అనగానే మనం సముద్రం ఏరియా రస్ట్ అది ఇది అని చెప్పి అనుకోవచ్చేమో. బట్ ఈ వెహికల్ అయితే గనక రస్టెడ్ వెహికల్ అయితే కాదు సార్. ఒరిజినల్ బండి. వెహికల్ ఎక్కడ పార్ట్స్ మారటం గానీ, డ్యామేజ్ అవ్వడం గానీ ఏమీ లేదు సార్. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను సార్. మీరొక్కసారి నాకు దగ్గరలో ఉన్న, నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా, ఒక్కసారి మీరు వెహికల్ ట్రైల్ ఎయండి సార్. ట్రైల్ వేసి మీకు నచ్చితేనే, ఆ రేటు పర్వాలేదు అని మీకు అనిపిస్తే మాట్లాడండి సార్. ఓకేనా సార్? ఈ వెహికల్ అయితే గనక లోన్ వస్తుందంటే ఈ వెహికల్ లోన్ వస్తుందండి. ఆల్మోస్ట్ మీ సిబిల్ స్కోర్‌ని బట్టి మీ ఆధారు, పాను దానికి సంబంధించిన ఫోన్ నంబర్ ఇస్తే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. సుమారుగా 9,00,000 నుంచి 10,00,000 వరకు లోన్ వస్తుందండి ఈ వెహికల్‌కి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొనొచ్చాను సార్. నాకు నియర్ బై ఎవరున్నా ఒక్కసారి ట్రైల్ ఎయండి సార్. ట్రైల్ ఎసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏసీ బావుంది. పవర్ విండోస్ బావున్నాయి. ఏసీ పవర్ స్టీరింగ్ బావుంది. వెహికల్ రన్నింగ్ బావుంది. సస్పెన్షన్ పని లేదు. వెహికల్ అవుట్‌లుక్ గూడా బావుంది. ఫ్యాన్సీ నంబర్‌తో ఉంది. వెహికల్‌కి ఒక మైనస్ ఉంది సార్. ఆ మైనస్ ఏంటంటే ఇన్స్యూరెన్స్ లేదు. ఇన్స్యూరెన్స్ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. వెహికల్ అయితే గనక ఫైనాన్స్‌లో ఏం లేదండి. దీనికున్న ఫైనాన్స్ గూడా క్లియర్ అయిపోయింది ఎప్పుడో. ఫ్రీ ఆర్‌సీతోనే ఉంది సార్. మ్యాక్స్ 48 అవర్స్‌లో మీకు నేమ్ ట్రాన్స్‌ఫర్ గూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది సార్ వెహికల్ గురించి చెప్పాలంటే. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఈ వెహికల్ గూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను. కొంచెం సపోర్ట్ చేయండి సార్. ఓకేనా సార్? ఇప్పటి వరకు ట్రాఫిక్ రూల్స్ మీకు తెలిసిందే. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్? మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు థాంక్ యూ.